గుజరాత్లోని జామ్నగర్లో వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న రిలయన్స్ ఫౌండేషన్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వంతారాపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై సుప్రీంకోర్టు కఠినంగా స్పందించింది. వంతార వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జె చలమేశ్వర్ నేతృత్వంలో ఒక శక్తివంతమైన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ బృందంలో ఉత్తరాఖండ్, తెలంగాణ హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ హేమంత్ నగరాలే వంటి ప్రముఖులు కూడా సభ్యులుగా ఉన్నారు. సెప్టెంబర్ 12వ తేదీలోగా నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు సిట్ ని ఆదేశించింది. ఇక సుప్రీంకోర్టు ఈ సిట్ విచారణకు చాలా విస్తృతమైన పరిధిని నిర్దేశించింది. కేవలం జంతువుల తరలింపు మాత్రమే కాకుండా అనేక కీలక అంశాలపై లోతైన దర్యాప్తు జరగనుంది. దేశ విదేశాల నుంచి ముఖ్యంగా ఏనుగులను వంతారా ఎలా సేకరించింది, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972ను జూ నిబంధనలను పాటించారా, అంతరించిపోతున్న జీవుల దిగుమతి ఎగుమతులపై ఉన్న అంతర్జాతీయ సిటీస్ ఒప్పందాలను చట్టాలను ఉల్లంఘించారా, వంతారలో జంతువుల సంరక్షణ ప్రమాణాలు, పశు వైద్య సంరక్షణ ఎలా ఉన్నాయి, అక్కడ జరిగిన మరణాలకు కారణాలేంటి, వంతారాను ఒక పారిశ్రామిక ప్రాంతానికి సమీపంలో ఎందుకు ఏర్పాటు చేశారు, ఇది కేవలం ఒక ప్రైవేట్ జంతు సేకరణ కేంద్రమా, వ్యానిటీ కలెక్షన్, నీటి వనరులు, కార్బన్ క్రెడిట్లను దుర్వినియోగం చేశారా, అన్నిటికన్నా ముఖ్యంగా ఆర్థిక అవకతవకలు, మనీ లాండరింగ్, వన్యప్రాణుల అక్రమ రవాణా వంటి తీవ్రమైన ఆరోపణలపై కూడా సిట్ దర్యాప్తు చేయనుంది.